శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు అందజేసేందుకు ముదుగుబ్బ ఎంపీపీ బీజేపీ నేత ఆదినారాయణ యాదవ్ భారీ ఎత్తున అనుచరులతో కలెక్టరేట్కు వెళ్లడంతో పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. ఒక్కరికి మాత్రమే లోపలికి అనుమతి ఉందని గేటు బయట ఆపారు. దీంతో ఆదినారాయణ యాదవ్ ఒక్కరే వెళ్లి కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్నకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, టీడీపీ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కక్షగట్టారని వాపోయారు. తనపై జరిగిన భౌతిక దాడి ఘటనకు సంబంధించి సమగ్ర విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది ఆర్టీఐ కింద కోరింటది స్టాంప్ పేపర్లు. నిజాలు నిగ్గు తేల్చడానికే నేను సత్యసాయి జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ మేడం గారిని కలవడం జరిగింది. నా మీద వస్తున్న అభియోగాలు నేను నిరూపించుకోవడానికే ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఒక ఫేక్ అగ్రిమెంట్ క్రియేట్ చేసి 2020లో నా భూమి కాజేయాలనే ఉద్దేశంతో పల్లె రఘునాథ్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి దాంట్లో భాగంగా వీళ్ళందరూ కేసులో ముద్దాయిలు. ఎఫ్ఐఆర్ కాపీ 3/20, 4/20 దీంట్లో క్లియర్గా సిపిఐ వాళ్ళ భాగస్వాముడు జిల్లా కార్యదర్శి వేమ యాదవ్, దీంట్లో వాళ్ళ భాగస్వామ్యంలో ఈ కేసులో ముద్దాయి. ముదిగుబ్బ మండలంలో ఒక బీసీ మండల అధ్యక్షుడిగా నేను ఉన్నాను. రాజకీయంగా నాకు బడుగు బలహీన వర్గాలు, అగ్రవర్ణాలు కూడా కొంతమంది నాతో నడిచి నాకు ప్రజాదరణ రావడం ఓర్చలేక దాంట్లో ధర్మారం నియోజకవర్గంలో కీలక నేత పల్లె రఘునాథ్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి అటు గ్యాంగ్ నా మీద అసత్య ఆరోపణలు. మీడియా సంస్థలన్నా, మీడియా పత్రికా విలేకరులన్నా నాకు చాలా గౌరవం. కానీ కొంతమంది వాళ్లకు ఏ విధంగా ప్రలోభాలు చేశారో కానీ తెలీదు. నేను గిరిజన భూములు 200 ఎకరాలు, 400 ఎకరాలు అని చెప్పి తీసుకున్నానని చెప్పి నా మీద